ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ను పక్కన పెట్టి ప్రజలతో మమేకం. శ్రీవారి ఆలయం నుంచి వెళుతూ రాంబగీచా వసతి గృహం వద్ద వాహనం దిగిన రాష్ట్రపతి. జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాల నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు గ్రీవెన్స్ కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే బోండా ఉమా. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. మొదట క్షేత్రాధిపతి వరాహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు వచ్చారు. మహాద్వారం వద్ద రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అర్చకులు స్వాగతం పలికారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత రాష్ట్రపతి ముర్ము శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి పండితులు వేదాశీర్వచనం అందజేశారు. రాష్ట్రపతికి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. శ్రీవారి దర్శనానంతరం పద్మావతి అతిథి గృహానికి తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతికి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. శ్రీవారి దర్శనానంతరం పద్మావతి అతిథి గృహానికి తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాంబగీచా బస్ స్టేషన్ వద్ద రోడ్డు ప్రక్కన నిలుచున్న భక్తులను పలకరించారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి ప్రజలతో మమేకమయ్యారు. తన క్యాన్వాయ్ ఆపి మరీ అక్కడ ఉన్న వారిని కలిశారు. అనంతరం శ్రీవారి భక్తులకు రాష్ట్రపతి చాక్లెట్లను పంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్పై చర్చించారు. ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే ఓ దిక్సూచి కావాలని అన్నారు. సంజీవని ప్రాజెక్టును జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పీపీపీ కింద తొలి విడతలో చేపట్టనున్న మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో భాగంగా 4 దశలు పూర్తయ్యాయని, వచ్చే నెలాఖరు నాటికి మొత్తం పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి చేసి మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు అందుతాయని సీఎం అన్నారు. వీటి ద్వారా ప్రజలకు, విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై కొందరు రైతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై మంత్రి స్పందించారు. రాజధానిలోని వెంకటపాలెం, ఉద్దండరాయనిపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్స్ భవనాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు ద్వారా 15 అంగన్వాడీ భవనాలు, 14 పిహెచ్సి భవనాలు, 14 స్కూల్స్, ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మించామన్నారు. వీటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందుతాయని వెల్లడించారు. రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. రాజధానిలో మొత్తం 69,421 మంది రైతులకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయన్నారు. ఇంకా కేవలం 2,270 మంది రైతులకు 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. ప్రతిరోజు 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. గత 21 రోజుల్లో 231 మందికి 443 ప్లాట్ల రిజిస్ట్రేషన్లను పూర్తి చేశామని మంత్రి తెలిపారు. మొత్తం 30,635 మంది రైతులలో 29,644 మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. ఇంకా 991 మంది రైతులకు మాత్రమే ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ అని సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం. అవి దాదాపు బిల్డింగ్స్, దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది. జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. మొత్తం 15 అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేసాం. బిల్డింగ్స్ పైన పూర్తయింది, బిల్డింగు, ఇంటర్నల్ బిల్డింగ్ అంతా. అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక 14 కూడా పూర్తయిపోయిన వరకు.
స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే 14లో 12 పూర్తయినా మరొక 2 వర్క్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్లో యాక్చువల్గా వాటిని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్కి ఇచ్చారో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు కానీ, లేఅవుట్ రోడ్స్ 1500 కిలోమీటర్లు కానీ, అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ, అధికారులకు సంబంధించిన 4000 బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే గత 4 నెలల్లో వర్షాలు ఈ సంవత్సరం అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది. ఏదేమైనప్పటికీ యాక్చువల్ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అది అనుకున్న ప్రకారం టార్గెట్ ప్రకారం 3 సంవత్సరాలు అన్ని వర్క్స్ పూర్తవుతాయి. అయితే అధికారులకు ఏదైతే భవనాలు ఇచ్చామో 4000 చేసామో అవి మాత్రం మార్చి ఎండింగ్లో పూర్తయ్యేటట్టుగా, ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ 1.5 year లోపల, లేఅవుట్ రోడ్స్ 2.5 years లోపల, ఐకానిక్ టవర్స్ 3 years లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు సిఆర్డే రివ్యూ చేస్తూ ముందుకు సాగుతుంది. 100% ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే రైతు సోదరులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి లాటరీ పద్ధతిలో లేఅవుట్ లాటరీ పద్ధతిలో ప్లాట్ అలాట్ చేయడంలో మొత్తం 69,421 మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 69,421 మందికి, అందులో 61,000 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 61,433 ప్లాట్లు వాళ్ళకి అలాట్ చేసాం. అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్కి వాళ్ళకి లేఅవుట్స్ వేసి ప్లాట్లు అలాట్ చేయడంలో 69,421 ప్లాట్లకు గాను ఈ రోజుకి 61,433 ప్లాట్లు చేసాం, రిజిస్ట్రేషన్ చేసాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన కార్యాలయం ఎప్పుడు పనిచేస్తుందని, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కారం చేస్తున్నానని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని, వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు పంపుతున్నామని ఆయన అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం సింగ్నగర్లోని తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి పలువురికి తక్షణ సహాయం అందజేశారు. ఇందులో ఒక తోపుడు బండి, ఒక టిఫిన్ బండితో పాటు అంగవైకల్యంతో బాధపడుతున్న బొమ్మారెడ్డి నాగవెంకట ప్రసాద్కు ట్రైబ్ బ్యాటరీ సైకిల్ను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజలు సమస్యలతో కార్యాలయానికి వచ్చినప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని, ప్రజలు ఇచ్చిన అర్జీలన్నింటినీ ఆన్లైన్లో సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, పెన్షన్లకు సంబంధించిన అర్జీలను కూడా కలెక్టర్, కమిషనర్ వంటి అధికారులకు పంపుతున్నామని, పాత పెన్షన్లు ఆగిపోయిన వారు అర్హులైతే వాటిని పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు. తక్షణ పరిష్కారం, అవసరమైన వాటికి వెంటనే చర్యలు తీసుకుంటూ మిగతా వాటికి జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. టెక్నాలజీని వినియోగించి ప్రజలకు సేవలు అందించడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందువల్ల ఎమ్మెల్యే కార్యాలయంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని బోండా ఉమా అన్నారు. ప్రభుత్వంలో శాసనసభ్యులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి వారం కూడా శుక్రవారం నాడు గ్రీవెన్స్ డే అని పెట్టారు. కేంద్ర పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూడా గ్రీవెన్స్ డే జరుగుతోంది. అంటే ప్రజలు ఏ సమస్యల మీద వస్తారో ఆ సమస్యలకి సంబంధిత అధికారులందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఆ అధికారులందరూ కూడా దాన్ని సంబంధిత ఆఫీసులకి ఆన్లైన్లో కంప్లైంట్ రేజ్ చేసి ప్రజలు ఇచ్చిన అర్జీలన్నింటినీ కూడా పరిష్కారం చూపే విధంగా పరిష్కరించమని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవాళ గ్రీవెన్స్ డే ఎవ్రీ ఫ్రైడే కూడా శాసనసభ్యుని కార్యాలయంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలు వస్తూ ఉన్నారు. ఇక్కడికిక్కడే స్పాట్లో పరిష్కరించాల్సినవన్నీ కూడా స్పాట్లో పరిష్కరిస్తున్నాం. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్లు, అలాగే చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు,
అలాగే చిరు వ్యాపారులకి, చిన్న కుటుంబాలకి టిఫిన్ బళ్ళు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, రజకులకి ఇస్త్రీ బళ్ళు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇంకా ఉన్నాయి అర్జీలు, ఇల్లు కావాలని, రేషన్ కార్డులు, ఇంకా మరే ఇతర సమస్యలు, పట్టాల సమస్యలు, అవన్నీ కూడా అధికారులు కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ప్రభుత్వానికి పంపించడం జరుగుద్ది. ఇచ్చిన ప్రతి గ్రీవెన్స్ కూడా జవాబుదారితనంగా వాళ్ళకి మళ్ళీ సమాధానం వెళ్ళొద్ది. ఆ పని అయితే ఎమ్మడే పని కంప్లీట్ చేయటం, రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డు ఇమ్మీడియట్గా ఇప్పించడం, కొత్త పెన్షన్లు కోసం అప్లై చేస్తూ ఉన్నారు. ఆ పెన్షన్లన్నింటిలో అర్జీలు తీసుకొని వాళ్ళని నమోదు చేసాం. దాన్ని త్వరలో రిలీజ్ చేయడం జరుగుద్ది. అట్లాగే పాత పెన్షన్లు ఆగిపోయినవి ఏమైనా ఉంటే అవి కూడా ఎందుకు ఆగిపోయిన ఎలిజిబిలిటీ లిస్టులో అనేది చూసి ఎలిజిబిలిటీ చేయడానికి దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా శాసనసభ్యుని కార్యాలయం జవాబుదారీతనంగా ప్రతి గ్రీవెన్సు, ప్రతి కంప్లైంటు అకౌంటబిలిటీగా సమాధానం చెప్పే విధంగా చేస్తూ ఉన్నాం. ఇది టెక్నాలజీని కూడా ఉపయోగించి దీనికి అన్ని రకాలుగా కూడా ప్రజలకి సేవ చేసేదానికి నిరంతరం ఈ ప్రభుత్వం కష్టపడటం వల్ల శాసనసభ్యులకి మంచి పేరు వస్తూ ఉంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది. వెళ్తే మమ్మల్ని పట్టించుకునే సమస్య అడిగి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ప్రజల్లో మరి మంచి పేరు వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఇది ప్రజలకు మంచి ఉపయోగమైన కార్యాలయం. మాలాంటి ఎమ్మెల్యేలు ప్రతిరోజు కార్యాలయంలో గ్రీవెన్స్ తీసుకుంటూ ఉన్నారు. అది కాకుండా శుక్రవారం పూట ప్రత్యేకంగా ప్రభుత్వం ఆదేశించిన విధంగా తీసుకుంటా ఉన్నాం. ఎక్కువ పాత ఇంటి పట్టాలు అవి ఎక్కడెక్కడో ఇచ్చారండి అని చెప్పి, అంటే గత గవర్నమెంటు హడావిడిగా ఆ రోజున కమిషన్ల కక్కుర్తి కోసం సెంటు పట్టాలు మంజూరు చేసింది. దాంట్లో అన్నీ అవకతవకలే, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు వాళ్ళకి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నింటిలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాల్లో కూడా ఇల్లు మొదలుపెట్టాం, చేస్తున్నాం. వీలైనంత వరకు సాయశక్తుల ఈ ప్రభుత్వం ఆర్థికంగా సమస్యలు, ఇబ్బందులు ఉన్నా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ అందరూ కూడా సూపర్ 6 ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకున్నారు. పెన్షన్లు పెంచారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అలాగే తల్లికి వందనం 3 ఉన్నా 4 ఉన్నా 2 ఉన్నా డబ్బులు ఇచ్చారు. అలాగే మరి ఉచిత బస్సు కూడా పెట్టారని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ప్రతి మాటని నిలబెట్టుకుంటూ చెప్పని కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలకి మెరుగైన సేవ చేసేందుకు ఎమ్మెల్యే కార్యాలయం, శాసనసభ్యుని కార్యాలయం బాధ్యతతో నిర్వహిస్తుందని కూడా తెలియజేస్తాం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా విద్యుత్ బిల్లుల నుండి ప్రజలు ఉపశమనం పొందవచ్చునని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. తక్కువ ఖర్చుతో ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవచ్చునని అన్నారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం 36వ డివిజన్ బావాజీపేట సాంబమూర్తి రోడ్డులో పద్మావతి ట్రేడర్స్ సోలార్ ఎనర్జీ కన్సల్టింగ్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో అదానీ, టాటా కంపెనీల సోలార్ ప్యానెల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా ప్రజలకు కరెంటు బిల్లు భారం తొలగించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2 లక్షల సిస్టంపై 80,000 రూపాయల సబ్సిడీ లభిస్తుందని, మిగిలిన మొత్తాన్ని నెలకు 1,000 రూపాయల చొప్పున బ్యాంకు రుణంగా చెల్లించే అవకాశం ఉందన్నారు. ₹1 పెట్టుబడి లేకుండానే సెంట్రల్ నియోజకవర్గంలోని ఇళ్లపై సోలార్ అమర్చుకోవచ్చునని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ప్రొపరేటర్ మొలగాన నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి కరెంటు బిల్లు నుంచి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి పిఎం సూర్యఘర్ యోజన ఏదైతే దేశవ్యాప్తంగా పెట్టారో దాన్ని మన రాష్ట్రంలో విస్తృతంగా తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా పిఎం సూర్యఘర్ సోలార్ పవర్ సిస్టమ్ను పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికే విస్తృతంగా ప్రచారం కల్పించాం, ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాం. ప్రతి ఒక్కళ్ళు ఇంటిపైన మీరు రూపాయి పెట్టుబడి లేకుండా సోలార్ కరెంటు కనుక పెట్టుకుంటే మీ కరెంటు బిల్లు ఇవాళ 2,000 వచ్చినా, 1,500 వచ్చినా, 1,000 రూపాయలు వచ్చినా ఇది పెట్టుకున్న తర్వాత 0 కరెంటు బిల్లు వస్తుంది. అంటే
నెల నెల మీకు ₹1 కూడా కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా కరెంటు బిల్లు అంతా కూడా సోలారు పవర్ ద్వారా వచ్చే ఉత్పత్తి ద్వారా మీకు జీరో అయిపోద్ది. ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే స్కీమ్ ఇది. దీన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మీటింగులు పెట్టాం, అవగాహన కల్పించాం, ప్రజలందరికీ కూడా తెలియజేది. అలాగే జిల్లాలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గమే ఫస్ట్ నియోజకవర్గంగా దీన్ని ఇప్పటికీ పెడతాం జరిగింది. చాలా అప్లికేషన్లు వచ్చినాయి. ₹2 లక్షల అయ్యే ఈ స్కీము, ₹80,000 సబ్సిడీ, ₹1,20,000 బ్యాంకు లోను. ఆ ₹1,20,000 కూడా నెలకు ₹1,000 కట్టుకునేటట్టుగా భవిష్యత్తులో అది కూడా క్లియర్ అయిపోయేటట్టుగా. ఒకసారి ప్యానల్స్ పెడితే 25 సంవత్సరాలు మీరు దాని గురించి చూడాల్సిన అవసరం. ఒకసారి ఇంటిపైన ఈ సోలార్ సిస్టమ్ పెట్టినాక దానికి మీరు నీళ్లు పోయాల్సిన అవసరంలా, పెట్రోల్ పోయాల్సిన అవసరంలా, డీజిల్ పోయాల్సిన అవసరంలా, తుడవాల్సిన అవసరంలా. ఎప్పుడు కూడా దానంతట అదే ఎండ నుంచి కరెంటు ఉత్పత్తి చేసి మన ఇంటికి అవసరమయ్యే కరెంట్ అంతా కూడా ఇచ్చేసే పరిస్థితి. కాబట్టి దీన్ని ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎలక్ట్రానిక్ కార్లు వచ్చేసినాయి, బస్సులు వచ్చేసినాయి, స్కూటర్లు వచ్చేసినాయి, మోటార్ సైకిళ్ళు వచ్చినాయి. అన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం గతంలో ఫోన్ నుంచి సెల్ ఫోన్కి ఎలాగ మారామో ఇవాళ కరెంటు నుంచి సోలారు వీటికి టెక్నాలజీ మారిపోతూ ఉంది. కాబట్టి టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఆ టెక్నాలజీ ద్వారా మనం లాభం చేయటమే, మనకి మేలు జరగటమే మనకు ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఆ మేలు ఎలా జరుగుతుందంటే మీ ఇంటి కరెంటు బిల్లు జీరో అయిపోవటం, అంటే 0. భవిష్యత్తులో మీరు నెల నెల కరెంటు బిల్లు కట్టుకునే భారం ఉండదు, మీకు అవసరం ఉండదు. ఒక నెల కరెంటు బిల్లు కట్టకపోతే, ఒక రోజు రాకపోతే కరెంటు పీకేసే పని ఉండదు. కాబట్టి ఎన్ని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు. కాబట్టి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయాలు మీకు అండగా ఉంటాం. ఇవాళ బావాజీపేటలో డిమార్ట్ పక్కన పద్మావతి ట్రేడర్స్ అని చెప్పి ఈ సోలారు కార్యక్రమం షాప్ ఓపెన్ చేశారు వీళ్ళు. మరి ఇప్పుడంత ముందు కూడా ఏలూరులో వీళ్ళు పెట్టి అక్కడ కూడా చాలా కనెక్షన్లు ఇచ్చారు. దీంట్లో మరి అదానీ కానీ టాటా కానీ ప్యానల్స్ నెంబర్ 1 ప్యానల్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి. వీటిలన్నింటిని కూడా మనం సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సోలార్కి వెళ్తే భవిష్యత్తులో మీ కరెంటు బిల్లు రద్దు అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కరెంటు భారం నుంచి, కరెంటు బిల్లుల నుంచి ప్రజల్ని విముక్తి కల్పించడమే ప్రజల లక్ష్యంగా పనిచేస్తాం. ఈ సోలార్ గురించి మన విజయవాడలో పూర్తిగా అవగాహన సదస్సులు పెట్టి ప్రతి డివిజన్లో కూడా బోండా ఉమా గారు ఎమ్మెల్యే గారు అవగాహన తీసుకొచ్చారు. దీనివల్ల ఏమైందంటే ప్రతి ఇంట్లో కూడా ఉత్సాహంగా సోలార్ 2 ప్యానల్స్ పెట్టుకునేవాళ్ళు 2, 4 పెట్టుకునేవాళ్ళు 4 కూడా ముందుకు రావడం వల్ల ఈ పద్మావతి ట్రేడర్స్ కూడా ముందుకొచ్చి వారు ఏజెన్సీ తీసుకొని విజయవాడలో మన పరిసర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వ్యాపారం కూడా దినదిన అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 సోలార్ వినియోగదారులు విజయవాడ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము 4 మంత్స్లో మినిమమ్ 100 ప్రాజెక్టులు చేసామండి. దీంతో అనుభవంతో సర్లే విజయవాడలో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈ సోలార్ అనేది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఉపయోగం ప్రతి ఇంట్లో రాబోయే రోజుల్లో మీకు మొత్తం సోలారే ప్రధాన కరెంటుగా తయారవుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటిపైన కరెంటు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకు వచ్చే కరెంటు బిల్లు మ్యాక్సిమం అంటే 3K వేయించుకున్నాం అనుకోండి కనీసం 360 యూనిట్లు వస్తుంది. ₹3,000 నుంచి లోపు ఉన్న బిల్లు అంతా జీరో అయ్యి మినిమం బిల్లు 150, 200 రావడం అంటే జరుగుతుంది. కనుక దీనికి ఏంటంటే పెద్ద ఖర్చులే ఉండదు, మెయింటెనెన్స్ ఏ ఉండదు. ఓన్లీ సోలార్ ప్యానల్ డస్ట్ పెట్టినప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా రాత్రి 8 తర్వాత చేసుకుంటే మరీ మంచిది. ఉదయం పూట చేసుకుంటే కరెంటు ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ప్రమాదం జరగకపోయినా జరుగుద్దనే భావించి ఆ టైంలో చేయకుండా ఉంటే మంచిది. ఆఫ్టర్ 8 నైట్ లేకపోతే బిఫోర్ 6 చేస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన. గవర్నమెంట్ కూడా చెప్తుంది. కనుక దయచేసి ప్రజలందరూ కూడా సోలార్ వేయించుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుచున్నాం. పద్మావతి ట్రేడర్స్
సోలార్ ఎనర్జీ కన్సల్టింగ్స్ ఓపెనింగ్ సందర్భంగా మరి ఈ రోజున పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా రావటం జరిగింది. ఇవాళ సమాజంలో సోలార్ యొక్క ఆవశ్యకత, సోలారు మనం వాడటం వల్ల మనకు ఉండేటువంటి ఉపయోగాలు, సోలార్ను వాడటం వల్ల వచ్చేటువంటి లాభాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు ఇందాక మనందరూ కూడా తెలియజేశారు. కేవలం ఈరోజే కాకుండా గత 4-5 నెలలుగా సెంట్రల్ నియోజకవర్గంలో సోలార్ని వాడండి, అధిక మన కరెంటు ఛార్జీలు తగ్గించుకోండి, జీరో ఛార్జీల్లోకి రండి అని చెప్పి విస్తృతమైన ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజల నుండి అందరూ కూడా పెద్ద ఎత్తున సోలార్ వైపు చూస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు వెలుపల ప్రవర్తించిన తీరుపై న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు నమోదు చేసే విచారణ జరపాలని నూర్ భాషా దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా డిమాండ్ చేశారు. శుక్రవారం గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ కోర్టుకు ఊరేగింపుగా హాజరై న్యాయ వ్యవస్థను బెదిరించే విధంగా ప్రవర్తించారని ఆరోపించారు. కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా ఉండేందుకే రాష్ట్రం నలుమూలల నుంచి జనాన్ని తరలించి ఈ ఊరేగింపు డ్రామా చేశారని విమర్శించారు. 11 సిబిఐ 9 ఈడీ కేసుల్లో నిందితుడైన జగన్ దొరికిన దొంగ అని, ఆయనది ఆర్థిక నేర చరిత్ర అని నాగుల్ మీరా పేర్కొన్నారు. జగన్ ప్రవర్తన న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తోందని, తను వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని కోర్టుకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కుట్రతోనే ఈ పరిస్థితిని సృష్టించారని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు పెట్టుబడుల కోసం తిరుగుతుంటే జగన్ మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు పగటి కలలు కనడం మానుకోవాలని 2024లోనే ప్రజలు వారికి సరైన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. జగన్ ప్రవర్తనను ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించాలని ఆయన కోరారు. నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో ఏసీబీ కోర్టు వెలుపల చేసిన పనిని సభ్య సమాజం అసహించుకుంటూ ఉంది. ఆ సంఘటన న్యాయ వ్యవస్థను కూడా బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తాం. నువ్వు తప్పు చేసావు, దొరికిన దొంగవి. ఎవరైనా కోర్టుకు వెళ్ళేటప్పుడు ఒక నేరస్తుడు, ఒక ముద్దాయి తను వాయిదా అప్పుడు వెళ్ళి సర్వసాధారణంగా వస్తారు. 6 ఏళ్ల క్రితం నువ్వు కోర్టుకు వెళ్ళావు, 6 ఏళ్ల తర్వాత మళ్ళీ కోర్టు మెట్లెక్కావు. నీ మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, 45,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్. ఇది నీ చరిత్ర. 16 నెలలు జైలు. ఇటువంటి పెద్ద మనిషివి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఇన్ని బస్సులు, ఇన్ని కార్లతో జనాన్ని అక్కడికి ఎందుకు రప్పించావు? ఆ అవసరం ఏమిటి? అంటే నువ్వు న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్నావా? నేను కోర్టుకు వస్తే ఈ రకంగా జరుగుద్ది అని నువ్వు న్యాయ వ్యవస్థకి భయపెట్టే విధంగా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నావా? వాళ్ళ న్యాయ వ్యవస్థ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నో వేల కోట్లు ఉన్నాయి. ఈ కోర్టులకు అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఈ దేశంలో కోర్టుకు వెళ్ళేటప్పుడు ఈ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేశాడు. తెలంగాణ పోలీసులకి అక్కడ ఒక పరీక్ష, ప్రజలకు ఇబ్బంది, న్యాయవాదులకు ఇబ్బంది, జడ్జిలకు ఇబ్బంది, ఇన్ని రకాల ఇబ్బందులు సృష్టించడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే నిన్ను మళ్ళీ కోర్టుకు పిలవద్దనే. 12 ఏళ్ళు బెయిల్ మీద ఉన్న పెద్ద మనిషి నాకు తెలిసి ఈ దేశంలో నేను ఒక్కడే.
పర్వతనేని బ్రహ్మయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2026 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సిద్ధమవుతోందని కళాశాల ప్రిన్సిపాల్ మేకా రమేష్ తెలిపారు. ఈ మేరకు కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళాశాల స్థాపన నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో విద్యారంగం, సాంస్కృతిక, క్రీడలు తదితర అన్ని విభాగాల్లో కళాశాల అనూహ్యమైన పురోగతిని సాధించినట్టు తెలిపారు. ఈ 50 ఏళ్ల కాలంలో ఈ విద్యా సంస్థలో చదివి దేశ విదేశాల్లో ఉన్నత స్థానాలు చేరుకున్న వేలాది మంది పూర్వ విద్యార్థులు కళాశాలకే గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల విద్య, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సేవాభావం పెంపొందించడంలో కళాశాల కీలక పాత్ర పోషించిందని తెలియజేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అలుమ్ని అసోసియేషన్ ప్రత్యేకంగా ముందడుగు వేసి సమగ్ర కార్యక్రమ ప్రణాళికను సిద్ధం చేస్తోందని అన్నారు. ఈ వేడుకలు 2 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్వ విద్యార్థుల సమావేశాలు, విద్యా ప్రదర్శనలు, గౌరవ సత్కారాలు, క్రీడా కార్యక్రమాలతో నిర్వహించనున్నట్టు తెలియజేశారు. కళాశాల గోల్డెన్ జూబ్లీ మైలురాయిని చేరుకోవడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ప్రశాంత్, అలుమ్ని అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతోంది. కాలేజీ 1975లో ప్రారంభించబడి అప్పటి నుంచి అనేక రకమైనటువంటి పురోగతిని సాగిస్తూ అకాడమిక్గాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోను, అలా కల్చరల్లోను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో కూడా అనేక రకమైనటువంటి పురోగతిని సాధిస్తూ ఈ 50 సంవత్సరాలు నిలుపుకుని ఈ 2025 నాటికి కంప్లీట్ చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఆలమ్ని అసోసియేషన్, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆలమ్ని అసోసియేషన్ రేపు ఫిబ్రవరి 21, 22 తారీఖులలో మనకి ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అందరి ఆలమ్ని మీట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. అందుట్లో నేను కూడా ఒక భాగం కావటం నాకు గర్వంగా కారణంగా ఉంది. ప్రిన్సిపాల్గా ఉండి అలాగే ఈ కాలేజీ ఆలమ్ని కూడా అవ్వటం ఇంకా మరింత గర్వకారణంగా ఉంది నాకు. 1975లో విజయవాడలో ఉన్న విద్యావేత్తలు, మేధావులు, వ్యాపారవేత్తలందరూ కలిసి సిద్ధార్థ అకాడమీ స్థాపించడం జరిగింది. సిద్ధార్థ అకాడమీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా 1975లోనే ఈ పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను కూడా ప్రారంభించారు. మరి మొట్టమొదటి సిద్ధార్థ అకాడమీ చేపట్టిన విద్యా సంస్థల్లో మొట్టమొదటిది కాలేజీ ఈ సిద్ధార్థ పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. ఈ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 75లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చేశారు. అట్లాగే 2015-16 కూడా అలుమిని మీట్ కూడా పెడతాం జరిగింది. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా 2 రోజులు ఫిబ్రవరి 21, 22 తారీఖుల్లో బ్రహ్మాండంగా అందరిలో ఆప్యాయంగా ఆత్మీయ కలయిక, ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక, అందరూ కూడా చక్కగా 2 రోజులు పార్టిసిపేట్ చేసి అందరూ చేయాలని చెప్పి పూర్వ విద్యార్థుల సంఘం మరియు సీనియర్ స్టూడెంట్స్, సీనియర్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా డిసెంబర్ 14 అనుకున్నాం, కానీ ఒకరోజు చాలదు, 2 రోజులు బాగా చేద్దామని చెప్పే ఉద్దేశంతో సీనియర్లు అందరూ కూడా సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విజయవాడని విద్యాలవాడగా తీర్చిదిద్దిన ఉన్నతమైన కళాశాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సిద్ధార్థ అకాడమీ అండి. సిద్ధార్థ అకాడమీ వారు 75లో స్థాపించిన పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం 2025తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దీన్ని మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం వారు వివిధ రకాల కార్యక్రమాలు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో చేయటం జరిగింది. స్కూల్స్ దగ్గర నుంచి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అలాగే పీజీ కాలేజ్, ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, ఎడ్యుకేషన్, హోటల్ మేనేజ్మెంట్, ఇలా ప్రతి ఒక్క విభాగంలోనూ సిద్ధార్థ వారి ముద్ర అనేది వేయటం జరిగింది. ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ ఈ సంవత్సరం అంతా చాలా రకాల పోటీలు నిర్వహించాము. అలాగే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ ఈ ప్రాంగణంలో నిర్వహించాము. అది సిద్ధార్థ అలుమ్ని వారు కూడా అందులో చాలా భాగం వారు సపోర్ట్ చేయటం జరిగింది. బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ నిర్వహించాము. మరి ఒక మైలురాయి ఫిబ్రవరిలో జరిగే సిద్ధార్థ అలుమ్ని మీట్కి 75వ సంవత్సరం
స్థాపించిన సంవత్సరంలో చదివిన అలూమిని విద్యార్థులు కూడా మేము సైతం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ముందుకొచ్చి ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఈ 50 సంవత్సరాలు చదివిన అలూమిని విద్యార్థులందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ అలూమిని మీట్ని ఒక మరుపురాని విజయవాడలోని పాపులర్ షూ మార్ట్ భవనంలో లెదర్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనపై జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈపీఎఫ్ఓ సౌత్ ఇండియాతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈపీఎఫ్ఓ మేనేజర్ విజయ్ కుమార్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, రీజనల్ ప్రావిడెంట్ కమిషనర్ అబ్దుల్ ఖాదర్, కార్మిక శాఖ వెల్ఫేర్ కమిషనర్ గణేశన్ తదితర అధికారులు విచ్చేసి కార్మికులకు ఈ పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్మిక వర్గాలందరూ, కార్మిక అసోసియేషన్లు, యూనియన్లు, యజమాని అసోసియేషన్లు ఈ ప్రయోజనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చి పీఎఫ్ సౌకర్యాన్ని, పీఎఫ్ మెంబర్షిప్ను పొందాలని కార్మిక శాఖ తరపున విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రజెంట్ త్రూ ఈపీఎఫ్ఓ ద్వారా రన్ చేస్తున్న మేజర్ స్కీమ్స్ ఏంటంటే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అండ్ ఎంప్లాయ్మెంట్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్. దీని గురించి ఆల్రెడీ ఇప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టాం. ఇది మీరు పబ్లిక్కి ప్రాపగేట్ చేసి ఈ వైడ్ రీచ్ అయ్యేటట్టు చేయండి. ధన్యవాదాలు. ఈరోజు పాపులర్ షూ మార్ట్ లెదర్ ఇండస్ట్రీ సంబంధించిన బిల్డింగ్లో ఈపీఎఫ్ వారి సౌజన్యంతో ప్రధానమంత్రి రోజ్గార్ వికసిత్ భారత్ స్కీమ్ ఈఎల్ఐ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ దాని మీద స్కీమ్ గురించి కార్మిక సోదరులందరికీ ఆ స్కీమ్లో చేరడానికి ప్రోత్సహించడానికి యాజమాన్యంలో ప్రత్యేక కార్యక్రమం ఈపీఎఫ్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా కార్మిక సోదరులు, యాజమాన్యం వారు అందరూ ఇచ్చేశారు. వారందరికీ కూడా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన స్కీమ్ యొక్క ప్రయోజనాల గురించి ఈపీఎఫ్ఓ విజయ్ కుమార్ గారు, శ్రీనివాసరావు గారు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీ రీజనల్ ప్రావిడెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి అబ్దుల్ ఖాదర్ గారు అందరూ ఇచ్చేశారు. వారందరికీ కూడా ఎన్లైటన్మెంట్ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పబ్లిక్లో, కార్మిక సోదరుల్లో ఈ ప్రయోజనాల గురించి వివరంగా చెప్పడం కోసం ఈ కార్యక్రమం చేపట్టబడింది. ప్రజలందరూ కూడా ఈ ముఖ్యంగా కార్మిక వర్గాలందరూ కూడా కార్మిక అసోసియేషన్లు, యూనియన్లు, యజమాని అసోసియేషన్లు అందరూ కూడా ఈ ప్రయోజనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి కార్మికులకు మరింత ప్రయోజనాన్ని కలిగించే పీఎఫ్ సౌకర్యాన్ని, పీఎఫ్ మెంబర్షిప్ని పెంచవలసిందిగా కార్మిక శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రంథాలయాలు విద్యార్థుల జీవితానికి మార్గదర్శి అని ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ అన్నారు. సింగ్ నగర్ ఆదిత్య డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఎస్ఏ రైటింగ్, క్విజ్, ఎలక్యూషన్, డ్రాయింగ్ పోటీలలో విద్యార్థులు పాల్గొన్నారు. సింగ్ నగర్లోని ఆదిత్య కాలేజీలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ వారమంతా కాలేజీలో నిర్వహించిన విద్యా సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలేజీ ప్రిన్సిపాల్ జగదీశ్వరి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రంథాలయం విద్యార్థి జీవితానికి మార్గదర్శి అని, చదువుకి అలవాటు పెంపొందించుకోవడం అత్యంత అవసరమని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా 16 ఏళ్ల బోధన అనుభవం కలిగిన పుచ్చలపల్లి ఎంసీహెచ్ స్కూల్ ఉపాధ్యాయులు కె రామకృష్ణ హాజరయ్యారు. ఆయన విద్యార్థులకు పఠనపు విలువ గురించి, సమాచార సాధనలో గ్రంథాలయం పోషించే కీలక పాత్ర గురించి ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. అనంతరం గ్రంథాలయ పాలకురాలు బి శ్యామల వారోత్సవాలపై సమగ్ర నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎస్ఏ రైటింగ్, క్విజ్, ఎలక్యూషన్, డ్రాయింగ్ పోటీలలో విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారని ఆమె వివరించారు. పోటీల్లో విజయం సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు, అభినందన పత్రాలను అందజేశారు. అధ్యాపకులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పుస్తకాలపై ఆసక్తిని పెంచి వారి జ్ఞానవృద్ధికి దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల జ్ఞానాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలను ఆదిత్య కాలేజ్ తరచుగా నిర్వహిస్తుందని గ్రంథ పాలకురాలు తెలిపారు.
తీసుకున్నామంటే మన వొకాబులరీ డెవలప్ అవుతుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి రీసెర్చ్ బుక్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి, మ్యాగజైన్స్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. ఉన్నటువంటి లైబ్రరీ పీరియడ్ ఉందనుకోండి, లైబ్రరీ పీరియడ్లో ఆ సమయం 1 అవర్ అవ్వచ్చు, లేదా 45 మినిట్స్ అవ్వచ్చు, హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు. ఉన్నటువంటి ఆ పీరియడ్ని చక్కగా మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తుకి మనకి నాణ్యమైన బుక్స్ ద్వారానే మనం చదువుకొని గొప్ప గొప్ప మేధావులు అవుతాము. లేదా భవిష్యత్తులో మనమే దేశానికి పిల్లర్స్ అవుతాం. కాబట్టి రీడింగ్ హ్యాబిట్ అనేది కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. తర్వాత బుక్స్ ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ పవర్ బాగా పెరిగింది. తర్వాత కాంప్రిహెన్షన్, గ్రహణ శక్తి బాగా పెరిగింది అన్నమాట. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి కేవలం బుక్స్ ద్వారానే మనకి జరిగింది అనమాట. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో అనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్ మన నాలెడ్జ్ మనకి అంటే వచ్చింది కాబట్టి మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలం. కాబట్టి మన భవిష్యత్తు మంచిగా సక్సెస్ఫుల్గా ఉండాలంటే బుక్స్ కంపల్సరీగా మనం చదువుకోవాల్సిందే. మన భవిష్యత్తులో మన సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలంటే త్రూ బుక్స్ ద్వారానే మనం సక్సెస్ అవ్వాలి. మన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే మనకి జీకే అని డిఫరెంట్, మనకి సివిల్స్ ఎగ్జామ్ అయినా సరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి బుక్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అని ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. అవి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే చక్కగా ఉన్నటువంటి లైబ్రరీస్ యూజ్ చేసుకోండి. మనకి ఇలా చెప్పాను మీకు, మనకి మన బయట మనం ఫోన్ ఎంత చూసినా సరే దానికి టైం వేస్ట్ తప్ప మనం ఇంకా చూస్తున్నాం చాలా. ఎంతమంది అంటే ఈవెన్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు కూడా టయాన్ని ఆ ఫోన్ దగ్గర వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ టయాన్ని మనం దేనికి యూజ్ చేసుకుంటే డిజిటల్ లైబ్రరీకి మనం లైబ్రరీకి వెళ్ళకపోవచ్చు. కానీ లైబ్రరీకి వెళ్ళకపోయినా సరే మన ఫోన్లో మనకి డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉంది. కాబట్టి మనం ఆ డిజిటల్ లైబ్రరీస్ ద్వారా మన జ్ఞానాన్ని మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి మీరు ఆ రీతిగా ఉండాలని, మీరు బాగా డెవలప్ అవ్వాలని, మీ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి. భవిష్యత్తులో మంచి పౌరులుగా దేశానికి మీరు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం నాటకాన్ని ధన్యవాదాలు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల గ్రామానికి చెందిన వంకదార చిన్నప్ప తన 5 ఎకరాల భూమిని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ కుమ్మరి దస్తగిరి కబ్జా చేసి తనపై అక్రమ కేసులు పెట్టిస్తూ ప్రాణహానికి బెదిరింపులు చేస్తున్నాడని ఆరోపించారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వారసత్వ భూమిపై సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న తమ కుటుంబాన్ని రాజకీయ అండతో దస్తగిరి వేధిస్తున్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టులో న్యాయం కోరగా 2020లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ అమలు చేయకపోగా స్థానిక సీఐ మద్దినేని రమేష్ బాబు కబ్జాదారులకు మద్దతు పలుకుతున్నారని, కులం పేరుతో దూషించి తప్పుడు కేసులు పెట్టారని వాపోయారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని భూమిని స్వాధీనం చేసి తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు. 2025లో 2 కేసుల్లో నన్ను తప్పుడు కేసులు బనాయించి నన్ను కొట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి నన్ను వాళ్ళ కొట్టినే ప్లేస్లో కాళ్ళకు ముక్కించుకున్నాడు. కొట్టినప్పుడు ఫోటోలు కాళ్ళకు రక్తం గూడు కట్టినట్టు సార్, ఇది పోలీసు వాళ్ళు కొట్టినట్టు రక్తం గూడు కట్టినట్టు సార్. నేనేం చేశాను సార్, అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవడం తప్ప సార్, హైకోర్టు పోయి నా భూముల కోసం పోరాడడం తప్ప సార్, మా భూములు మా అబ్బగారి భూములు ఆక్రమించుకున్న వారిపైన నేను కలెక్టర్ దగ్గరికి కోర్టు పోవడము తప్ప సార్. తప్పంటే ఫోన్ సార్, ఇంకా న్యాయం జరగదన్నప్పుడు మేము ఎక్కడ పోయి నేనెందుకు నా ప్రాణాలు మీద రిస్క్ పెట్టుకుని నేనెందుకు చచ్చిపోవాలి సార్. అయ్యా లోకేష్ సార్ గారు, చంద్రబాబు నాయుడు సార్ గారు, నేను ఓటు నా మనస్సాక్షికి తెలుసు సార్, ఓటు మీకు వేసినానో లేదో అని. మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నాం సార్ మేము, మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుందని. కానీ మాకు న్యాయం జరగలేదు సార్. న్యాయం జరగపోగా రమేష్ బాబు సార్ గారితో మాట్లాడేసి మాకుండే భూములు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ అనుకూలంగా ఉండడంతో మా భూములు కబ్జా చేసి నా భూములే పోనీకోకుండా అడ్డుపడినందుకు, నేను హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకునేందుకు, రెవెన్యూ అధికారుల మీద కేసు పెట్టినందుకు, నా మీద తప్పుడు కేసులన్నీ బనాయించి నన్ను జైలు పంపి 53 రోజులు జైలు పంపి నా జీవితం న్యాసం చేశాడు సార్ సీఏ రమేష్ బాబు సార్ గారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సంగమంలో కనుల పండుగగా కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని కొండపల్లి పురపాలక ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
పవిత్ర సంగమాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కొండపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసతో కలిసి హాజరయ్యారు. ఎంపీ ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ హయాంలో పవిత్ర సంగమం ఎంతో వైభవంగా ఉండేదని, అలాంటి వైభవం రాబోయే 2 నెలల్లో తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎన్డీఏ నాయకులతో కలిసి కృషి చేస్తామని అన్నారు. కోటి దీపోత్సవంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కొండపల్లి మున్సిపాలిటీని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకున్న నాటి నుంచి పవిత్ర సంగమం వద్ద తిరిగి సందడి ప్రారంభమైందన్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. మరో 2 నెలల్లో పవిత్ర సంగమానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఎంపీ శివనాథ్, కలెక్టర్ లక్ష్మీస శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వచనాలు పొందారు. ఎంపీ కలెక్టర్ను కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, కమిషనర్ బి రమ్య కీర్తన దుశ్యాలువాలతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కృష్ణా గోదావరి నదుల అనుసంధానమైన పవిత్ర సంఘం వద్ద కోటి దీపోత్సవం కార్యక్రమం మా ప్రీతమ నాయకులు వసంత కృష్ణ ప్రసాద్ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలి రావడం, ఇంత దిగ్విజయంగా మంచి భక్తిభావంతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. దసరా ఉత్సవాలు, దేవి నవరాత్రులు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తే అంతకంటే ఇంక ఎక్కువ అభిమానంతో, ఆనందంతో భక్తులందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు, అలాగే కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, మా కౌన్సిలర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఎంతో సహకారంతో అందరం కూడా ఒక మాట మీద ఉండి ఇంత శుభ్రంగా చేపట్టే ఇంత ఘనకార్యాన్ని ప్రశాంతంగా చేశాం. కాబట్టి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి, అవి వచ్చే సంవత్సరానికి ఏ లోటుపాట్లు రాకోకుండా ఇంకా బాగా చేస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ను పక్కన పెట్టి ప్రజలతో మమేకం. శ్రీవారి ఆలయం నుంచి వెళుతూ రాంబగీచా వసతి గృహం వద్ద వాహనం దిగిన రాష్ట్రపతి. జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాల నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు గ్రీవెన్స్ కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.